మంచిది. యవనస్తులు ఉన్నారు. రాజేషు, వేణు, ప్రవీణు, ప్రవల్లి. యవనస్తుల గురించి వాక్యము ఏం తెలియచేస్తూ ఉంది? బిడ్డల్ని వాక్యములో నడిపించటం వల్ల బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యవనస్తులు బలమైన వారుగా ఉంటారు. అవును, యవనస్తులు త్వరగా తొట్టిల్లే అవకాశం ఉంది. యవనస్తులు బలంగా ఉండటం వల్ల ఏదైనా చేయగలుగుతారు. అందుకని ఉద్యోగాలు కూడా యవనస్తులకే ఇస్తారు. దేవుడు కోరుకున్నా యవనస్తుల్నే కోరుకుంటాడు. సాతాను కోరుకున్నా కూడా యవనస్తుల్నే కోరుకుంటుంది. కాబట్టి యవన ప్రాయం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. తొట్టిల్లే సమయం అది, జాగ్రత్త పడవలసిన కాలం అది. అలాంటి యవన ప్రాయంలో మరి వారిని దేవుని మార్గంలో పెంచితేనే దేవుడు మాత్రమే వారిని నడిపించగలుగుతాడు, ఉన్నతమైన స్థితిని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఆయన బలవంతుడు. ఆయన చేతిలో పెడితే వారిని బాణములా చేస్తాడని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి బిడ్డలు నలుగురు కూడా మరి యవన ప్రాయంలో ఉన్నారు కనుక దేవుని చేతుల్లో బలమైన బాణములుగా వారు ఉండాలని, మంచి జీవితంలో వారు కొనసాగాలని, దైవికంగా ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. బైబిల్లో యవనస్తుల గురించి ఏమి రాయబడుతూ ఉంది? యవనస్తుల్ని బైబిల్ చదివించాలి. బైబిల్ని ఎందుకు చదివించాలి? యవనస్తుల్ని అంటే చిన్నపిల్లలు చదివించొద్దని కాదు, యవన ప్రాయంలో చదవటం చాలా మంచిది. తొట్టిల్లకుండా ఉంటారని. సరే, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. యవ్వనులకు తెలియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు బైబిల్లో ఉన్నాయి. యవనస్తులకి తెలివి వివేచన కావాలి, తెలివి కావాలి, వివేచన కావాలి. కాబట్టి ఇవి బైబిల్ గ్రంథంలో దొరుకుతాయి. అందుకని యవన బిడ్డల్ని బైబిల్ చదివేవారుగా చేస్తే వారు తెలివి గలవారు, వివేచన గలవారు అవుతారు. మరి మన బిడ్డలు తెలివి గలవారుగా, వివేచన గలవారుగా ఉండటం ఇష్టమా కాదా? మరి అలాంటప్పుడు మనం బైబిల్ చదివించాలి కదా. బైబిల్ ఉన్నాయేమో నలుగురికి కొనిపెట్టారా? బైబిల్ చాలా అవసరం. ఇంకా యవ్వన కాలంలో కోరికలు ఎక్కువగా కలుగుతాయి. అవి మంచివా చెడువా అన్నవి కూడా ఉన్నాయి. చెడు కోరికలే ఎక్కువగా కలుగుతాయి. కామ సంబంధమైనవి కూడా ఎక్కువగా కలుగుతాయి. వాటిని జయించి ప్రవర్తన బాగా ఉండాలి అంటే తప్పనిసరిగా వాక్యము చదివేవారుగా ఉండాలి. వాక్యము చదవటం వల్ల ఏమి జరుగుతుందంటే 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకోగలరు అంటే దేవుని యొక్క వాక్యమును బట్టే దాన్ని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే వారి నడతలను శుద్ధిపరచుకోగలుగుతారు. లేకపోతే అది సాధ్యము కాదు. సాగమ్మ అంతవరకే. కాబట్టి
వాక్యము చదివించటం మంచిది. కాబట్టి వారు మంచి నడవడి కలిగి ఉంటారు వాక్యం చదివిస్తే. కాబట్టి యవ్వన ప్రాయంలో అందరూ వాక్యం చదవాలి ఎక్కువగా. సంఘంలో చాలామంది మరి వాక్యం చదివేవారుగా ఉన్నారు, కన్నత వాక్యాలు చెప్పేవారుగా ఉన్నారు కదా. కీర్తనలు 150 చెప్పారు, సామెతలు 31 చెప్పారు. ఈ రెండు చాలా ప్రాముఖ్యంగా మన సంఘంలో చాలామంది చెప్పారు. వారందరూ గొప్పవారు అయ్యారా అవలేదా? బ్యాంక్ మేనేజర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, విదేశాలకు వెళ్ళారు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి నడవడి కలిగి మంచిగా ఉద్యోగాలు చేసుకుంటూ మరి దేవుణ్ణి నమ్ముకున్న వారిని వివాహం చేసుకొని మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. తాగుబోతులుగాను తిరుగుబోతులుగాను లేరు. ఉన్నారా? లేరు. అదేవిధంగా మన బిడ్డలు కూడా ఉండాలి కదా. ఉండాలంటే వాళ్ళు కూడా వాక్యాన్ని బాగా నేర్చుకునేవారుగా ఉండటం మంచిదని నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ముందుగానే వాక్యంలో రాయించాడు. ఈరోజు బిడ్డలు యవ్వనస్తులు మరి స్థిరపడాలని, ఇప్పుడు వారు చేస్తున్న ఉద్యోగాల కన్నా ఇంకా మంచి ఉద్యోగాల్లో వారు వర్ధిల్లాలని ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం కనుక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ప్రవీణ్ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాడు. స్థిరమైన జాబ్ రావాలి. అమ్మాయి ప్రవల్య హైదరాబాద్లో ఉంది, అమ్మాయి కూడా మంచి జాబ్ రావాలని. మరి రాజేష్ వేణు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ తక్కువ జీతంలో చేస్తూ ఉన్నారు, ఇంకా ఉన్నతంగా రావాలి. అవి మనం చేసేవి కాదు, మన వల్ల ఏవి కాదు, అవి దేవుడు చేస్తే అవుతాయి. దేవుడు ఎవరికి చేస్తారు? ఈ ఉద్యోగాలైన ముక్క లాంటివి కదా, రొట్టె లాంటివి కాదు. దేవుని బిడ్డలుగా మారిన వారికే రొట్టెంత దీవెనలు వస్తాయి. దేవుని బిడ్డలుగా లేని వారికి ముక్కంత ఆశీర్వాదాలతోనే సరిపెట్టుకోవాలి. అందుకని దేవుని బిడ్డలుగా ఎదగాలని నేను కోరుతా ఉన్నాను. అప్పుడు మీరు అనుకున్న విధంగా దేవుడు మీ బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి యవ్వనులు తమ నడతను శుద్ధి చేసుకోవాలి అంటే తప్పనిసరిగా వాక్యము చదవాలి. యవ్వనములో కలిగే కోరికలకు లోబడకుండా ఉండాలంటే తప్పనిసరిగా వాక్యము కావాలి. ఒక మాట కూడా చదువుదాం. తిమోతికి రాస్తాడు పౌలు గారు, 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనుడుగా ఉన్నాడు తిమోతి గారు. తిమోతి బాల్యము నుండి కూడా దేవుని యొక్క వాక్యాలు బాగా ఎరిగినవాడు. వాళ్ళ అమ్మమ్మ లోయి మంచి విశ్వాసం కలిగిన ఆమె తల్లి యూనికే, ఆమె కూడా మంచి విశ్వాసం కలిగిన ఆమె. కుమారుడైన తిమోతిని దైవికంగా నడిపించారు. బాల్యము నుంచే దేవుని యొక్క వాక్యం బాగా నేర్చుకున్నవాడు. అయినా పౌలు గారు ఏం రాస్తాడంటే అతనికి, అయ్యా యవ్వనములో కోరికలు కలుగుతాయి, ఎవరికైనా కోరికలు కలుగుతాయి. కాబట్టి వాటి నుండి పారిపోవాలి. యవ్వన కోరికలు పవిత్రమైనవి కాదు. కాబట్టి ఆ కోరికల నుంచి పారిపోవాలి. యేసేపు ఆ విధంగా యవ్వనంలో కలిగేటువంటి కోరికలను జయించగలిగాడు. పాపం చేయమని ప్రోత్సహించి బలవంతం చేసిన పోతిఫరు భార్యను విడిచి పారిపోయినట్టుగా వాక్యము తెలియచేస్తూ ఉంది. కనుకనే యేసేపు గొప్పవాడు కాగలిగాడు.
ఐగుప్తు దేశం మొత్తం మీద అధికారి కాగలిగినట్లుగా వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి యవ్వనేచ్ఛలను జయించాలంటే వాక్యము లేకుండా ఎవరు జయించలేరు అన్నది వాస్తవము. అది గమనించాలి. ఏమ్మా, మరి యాడకి పరిగెత్తాలి, ఎంత దూరం పరిగెత్తాలి అంటే ఆయన చెబుతాడు, ఎక్కడికంటే వెళ్ళేదంటే ఎవరైతే పవిత్ర హృదయులై ప్రభువు ప్రార్థన చేస్తారో, ఎవరాళ్ళు? పవిత్రమైన విశ్వాసులు, దేవుని బిడ్డలు. అంటే దేవుని సహవాసములోకి వెళ్ళమని. యవనేచ్ఛల్ని కంట్రోల్ చేయగలిగిన శక్తి ప్రభువుకు ప్రార్థన చేసే వారి దగ్గర ఉంటుంది. వాళ్ళు అలాంటి కోరికల్ని జయించగలుగుతారు. ఇక్కడ పెట్టమ్మా, వారు జయించగలుగుతారు. కాబట్టి పవిత్ర హృదయము కలిగినటువంటి వారు విశ్వాసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో గడపమని చెప్తున్నాడు. ఇంకా కొన్ని విషయాలు ఏం చెప్పాడంటే, వేటిని వెంటాడమన్నాడంటే, ఒక నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు, వాటిని కలిగి ఉండు, అవి కావాలి అని యవనుడైనటువంటి తిమోతికి రాస్తా ఉన్నాడు పౌలు గారు. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యవ్వనములో కోరికలు మానవుని పాడు చేసేవిగా, భవిష్యత్తుని పాడు చేసేవిగా ఉంటాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇంకా వాక్యము నేర్చుకొని, వాక్యము చదివి, వాక్యాన్ని హృదయములో ఉంచుకుంటే ఏం జరుగుతుందంటే, 119వ కీర్తనలో 11వ వచనం చదువుదాం. హృదయములో వాక్యం అన్నది ఉంటే పాపము చేయలేం మనం. ఎందుకంటే గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. అందుకని యవ్వనస్తులకి వాక్యము నేర్పించండి. మనం వాళ్ళ కంట్రోల్ పరచలేం. నా సంగతి తెలుసా నీకు, తోడదేస్తా అని అంతవరకు అనగలుగుతారు. సరైన దారిలో ఎవరు పెట్టరు. ఎందుకంటే మన ముందు ఉన్న విధానం బయట కూడా ఉంటారన్నది అపోహ ఏ తల్లిదండ్రులకైనా. ఎందుకంటే మన ముందు ఉండే విధంగా బయట ఉండరు. స్నేహితులతో కలిసినప్పుడు అసలు ఉండరు. అది చర్చిలోకి వచ్చినప్పుడు విశ్వాసుల్లాగా ఉంటారు, బయటికి వెళ్ళినప్పుడు విజృంభిస్తారు. అది మనకు తెలియదు. మన ముందు మనం వాళ్ళు చూసి మరి మోసపోతూ ఉంటాం కదా. అవును, మా నాన్నగారు భక్ష్యం గారి సహవాసంలో రక్షించబడ్డారు. బాగా దైవికంగా ఉండేవారు, పాటలు పాడేవాళ్ళు, మంచిగా సువార్త చెప్పేవాళ్ళు. నైట్ కూడా చాలా ఊర్లు చుట్టుపక్కల గ్రామాలకి కిరోసిన్ అదే కొడతామే, గాలితో కొడతాం కదా, దాన్ని అంటారు, అలా అంటారు. గ్యాస్తో కొట్టేది, కిరోసిన్ వేసి గ్యాస్ కొడతారు, దాన్ని అంటారు. గ్యాస్దే ఒత్తి ఉంటుంది, దానికి లోన చుట్టూ గ్లాస్ ఉంటుంది, పెట్రోమక్సలైట్. అవి తీసుకొని సైకిల్ పెట్టి కట్టుకొని వెళ్ళాము. చుట్టుపక్కల ఊర్లు వాక్యం చెప్పొచ్చేవాళ్ళు. వాళ్ళకి మా నాన్నగారు పత్రిక వచ్చేది, ఎబ్రోను నుంచి పత్రిక వస్తుంది, ఎబ్రోను వాళ్ళది, చదవమని ఇచ్చేవాడు.
నేను రక్షణ పొందలేదు కదా, లోకంలో దేవుళ్ళు ఉండకూడదు నాన్నగారు, ఉంటే ఒకలాగా ఉండాలి, నన్ను దేవుడు పట్టుకున్నప్పుడు తప్పనిసరిగా చదువుతాను, నన్ను ఇబ్బంది పెట్టవద్దు, నువ్వు నన్ను అడగనవద్దు అని చెప్పేవాళ్ళు ఒకసారి. చదువుకుంటా నేను షాడో నవల్స్ బాగా చదివేవాడిని, డిటెక్టివ్ పుస్తకాలు చదివేవాడిని, బుక్స్లో పెట్టుకొని చదువుతూ ఉంటే 10 అయినా చదువుతున్నాడు మా అబ్బాయి, బాగా చదువుతున్నాడు అని మా అమ్మోళ్ళు అనుకునేవాళ్ళు. లోనుంది ఏంది, డిటెక్టివ్ బుక్, మధుబాబు అని షాడో, మధుబాబు అని రచయిత ఆయన, షాడో డిటెక్టివ్ పేరు. చాలా పుస్తకాలు ఉండే బాగుంటాయి. సినిమా ఆర్ట్ సీరియల్ వాళ్ళకి అది ఏది కాదు. నేను కథలు రాసేవాడిని, ఆంధ్రభూమికి కథలు రాసి పంపేవాడిని, పబ్లిష్ చేసేవాళ్ళు, వెంటలు పడి. అప్పుడు బైబుల్గా చదవలేదు, చదవాల. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, మా అమ్మోళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బాయి ఎంతసేపు కష్టపడి మా అమ్మ మళ్ళీ గబాలు టీ కూడా కాసి పెట్టేది, ఇది తాగటానికి చదువుకుంటాడని. ఎగ్జామ్స్ అప్పుడు కూడా అయ్యే చదువుకునేవాడిని, అది చదివేవాడిని కాదు, కానీ రాసి వచ్చేవాడు అన్నమాట. అది అందుకని నా పర్సనల్ నాకు తెలుసు కాబట్టి ఎక్కువగా ఆల్మోస్ట్ వాళ్ళు అట్టానే ఉంటారు. నేను 83లో డిగ్రీ పాస్ అయ్యా. 83లో డిగ్రీ పాస్ అయినాక ప్లాంట్ సూపర్వైజర్ ఉద్యోగం వచ్చింది. 12 సంవత్సరాలు ప్లాంట్ సూపర్వైజర్ ఉద్యోగం చేశాను. మా పెద్ద క్వార్టర్స్ ఇచ్చారు, మరి నన్ను హాస్పిటల్లో ఇంటికి తీసుకెళ్ళటానికి కారు ఇచ్చారు, అంటే జీప్. హాస్పిటల్లో ఫ్రీయే, పిల్లలు చదువుకున్నంత ఫ్రీయే. 12 సంవత్సరాలు చేశాను. దేవుడు నమ్ముకున్నాక అన్ని మానేసి చావుకు వచ్చా. నమ్ముకున్న తర్వాత తెలిసింది అవన్నీ. అంతకుముందు అట్లేం కదా, ఇప్పుడైనా అంతే, ఎవరైనా అంతే, ఎవరైనా అంతే కనపడతారు. అందుకని మనం చాలా జాగ్రత్తగా పిల్లల విషయంలో ఉండాలి. వాక్యం ఏమి హెచ్చరిక చేస్తుందంటే, ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తాడు, 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనస్తుడికి స్వేచ్ఛగా నువ్వు సంతోషంగా ఉండు, నీకు కోరిక చొప్పున నీ ఇష్టం చొప్పున ప్రవర్తించు, అయితే ఒకటి మాత్రం మర్చిపోవద్దు, వీటన్నిటిని బట్టి దేవుడిని తీర్పులోకి తెస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది హెచ్చరిక చేస్తుంది. నన్ను మార్చింది కూడా ఈ వాక్యమే, నిజం. ఈ వాక్యము నిజంగా హెచ్చరిక చేసింది అన్నమాట. కాబట్టి దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు ఏదో ఒక రోజు. మనం చేసిన వాటన్నిటిని బట్టి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. తిమోతి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. యవ్వనను బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించుకోకుండా చూసుకోవాలి. మాటలో, ప్రవర్తనలో, ప్రేమ చూపటములో, విశ్వాసములో, పవిత్రతలో మాదిరిగా బ్రతకాలి. అది దేవుని నమ్ముకున్న బిడ్డలకే సాధ్యం అవుతుంది, వాక్యములో ఎదిగిన వారికే సాధ్యం అవుతుంది. లేకపోతే అది సాధ్యం అవటం అంత తేలికైన విషయం కానే కాదు. ఆ విధంగా మన బిడ్డలు నడవాలంటే మనం బిడ్డల్ని వాక్యం చదివే వారిగా ఉంచాలి. యోహాను భక్తుడు రాస్తాడు పత్రికలో, మొదటి పత్రిక 2వ అధ్యాయం
13వ వచనం. ఉమ్, 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 ఉమ్. యవనస్తులారా, మీరు దుష్టులను జయించారు. దుష్టుడైన సాతానుని జయించగలిగేది ఎవరయ్యా అంటే దైవికంగా నడిచే వాళ్ళే, యవనస్తులే. లోకంలో యవనస్తులు కాదు, దేవుని బిడ్డలుగా మారిన యవనస్తులు. వాళ్ళు దుష్టులు జయించలేక తాగుబోతులు, తిరుగుబోతులు అవి పాడైపోతున్నారు కదా. అది దేవుని సన్నిధికి వచ్చి దేవుని నమ్ముకొని జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా తాగుబోతులు చదువుకున్న పిల్లలు ఉన్నారా? ఏది చెయ్యాలన్నా భయం వేస్తుంది కదా. అది 14వ వచనం లాస్ట్లో చూద్దాం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని యొక్క వాక్యము మీలో నిలిచి ఉంది కాబట్టి మీరు దుష్టుని జయించగలిగారు. దుష్టుని ఎలా జయించగలిగారు? వాక్యం ఉండబట్టి. వాక్యం లేకపోతే జయించలేరు. ఇక తాగుడు తందనాలే, ఇక తల్లిదండ్రుల మాట వినే పని కూడా లేదు. కాబట్టి యేసేపు జయించాడు, దానియేలు జయించాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు జయించారు, ఎస్తేరు జయించింది. దీనా జయించలేకపోయింది. ఆడంబరాల కోసం పోయి రాజకుమార్తెల యొక్క వేషధారణ చూడాలని వెళ్ళి పాడైపోయింది. అమ్నోను యవన కోరికలను జయించలేక వేషి నటించి తన సహోదరిని పాడు చేసి పతనమయ్యాడు. దావీదు కుమారుడు అమ్నోను జయించలేకపోయారు. దైవికమైనటువంటి మార్గంలో లేని వారు జయించలేరు. తర్వాత కాలములో వారు స్థిరపడలేరు. అందుకని ఇప్పటి నుంచే మనం చిన్నప్పటి నుంచి నేర్పితే చాలా మంచిది. ఎందుకంటే వాక్యం చెబుతుంది కదా, బాలుడు నడవలసిన త్రోవను నేర్పమని పెద్దవాడినప్పుడు తొలగిపోరు. కనీసం ఇప్పటి నుంచైనా పిల్లలు వస్తారు, విశ్వాసం మంచిగానే ఉంటారు, బిడ్డలకు చెడు, నలుగురికి ఏ చెడు అలవాట్లు లేవు, మెచ్చుకోదగ్గ బిడ్డలు ఏమ్మా పండగల్లో వస్తారు, చర్చి డెకరేషన్ చేస్తారు, చాలా మంచిగా ఉంటారు. అంతవరకే పరిమితి కాదు అన్నది నేను మీకు చెప్తున్నాట. నిజమే, ఇప్పుడు ప్రస్తుతానికి ఏ అలవాటు లేవు, చాలా సంతోషం అమ్మా. కానీ రాబో దినాలు మంచివి కాదు, కలుషితమైనవి కదా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. అది వాక్యం చెప్తుంది ఆ విషయాన్ని. అందుకని వాక్యములో మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని యవ్వన కాలములో ఇప్పుడు మనం చూస్తాం కదా, కొన్ని పశువులు పరుగులు తీస్తాయి, దౌడు తీస్తూ ఉంటాయి. వాటికి ఏం చేస్తారంటే గుది బండలాగా మెల్లో ఒకటేస్తారు, గుది బండేస్తారు. అటు అటు పరిగెత్తాలన్నా ఇది కాలుకు తగిలిద్ది, గుది బండేస్తారు. అట్లానే యవనములో దేవుని కాడి బిడ్డల మీద వేస్తే అది ఎంతో మంచిదని ఇర్మియా గారు ఇలాపు వాక్యములో రాశాడు, దేవుడు రాయించాడు. 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలములో కాడి మోయుట మేలు, దేవుడే మోపుతున్నాడు అది. కాబట్టి దేవుని చేతులకు అప్పజెపితే దేవుడు సరైన విధానములో నడిపిస్తాడు. లేకపోతే దౌడ్లు పరుగులు పెడతారు కదా. అదే మనకు యేసుప్రభు ఏం చెప్పారంటే మత్తయి సువార్తలో
11 అధ్యాయం 29 వచ్చింది. అది 28. నేను నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి. నా కాడి ఎంతో సులువు, నా భారము తేలిక కదా. నిజంగా దేవుని మార్గంలో నడిపించాలి. అప్పుడు దేవుని మార్గంలోకి రావాలంటే వాక్యమే దిక్సూచి కదా. నా పాదములకు దీపం కదా, ఆ త్రోవలకు వెలుగు. కాబట్టి వాక్యాన్ని నేర్పించటం మంచిది. యవనస్తులు దర్శనాలు కందురు అని వాక్యము చెబుతా ఉంది. విజన్ కదా, దర్శనం అంటేనే విజన్. కాబట్టి భవిష్యత్తు గురించిన విజన్ కూడా యవనస్తుల్లో ఉండాలి. మనం ఎలా జీవించాలి, మన కుటుంబం ఎలాంటిది, మన తల్లిదండ్రులు ఎలా జీవించారు, మన తల్లిదండ్రులు పేరు తెచ్చేవారుగా ఉండాలి అని అనుకోవాలి. యవ్వనములో నిజంగా సాతాను ఎంతోమందిని హతం చేసే ప్రయత్నం చేస్తాడు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, 34 అధ్యాయం 14 వచనంలో, 36-14 కాదమ్మా, ఆ యవ్వన ప్రాయములోనే చాలా మంది చనిపోతారు. కొంచెం పైన ఉండయి వాళ్ళు ఎవరో దేవుని విడిచిన వారు, భక్తిహీన మార్గంలో నడిచిన వారు, దేవునికి దూరమైన వారు, వీళ్ళందరూ కూడా యవ్వన ప్రాయములోనే దేవుని కాపుదల లేక సాతాను చేతికి చిక్కి పాడవుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన ప్రాయం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే పెద్ద అయ్యే అంతవరకు మన మాట వింటారు కదా. కొంతవరకు చెప్పుకుంటే హై స్కూల్ వరకు మనం చెప్పినట్టుగా వింటారు, మనం కట్టిన క్యారేజీ తీసుకెళ్తారు, మనం వండిన వంటకాలు తింటారు, మనం చెప్పిన సలహాలు పాటిస్తారు. కాలేజీ లైఫ్కి వచ్చేలకే అంతా మారిపోతుంది. స్వతంత్రంగా ఆలోచించే ఆలోచనలు, సొంత నిర్ణయాలు, ఇక అంత కలుషితం, సహవాస దోషాలు ఇవన్నీ కూడా పాడు చేయటానికి మార్గాలు అవుతాయి. అందుకని మనం వాళ్ళు దైవికంగా ఉంటే మంచిదని వాక్యం చెబుతుంది. యవ్వనులు, కన్యకలు, వృద్ధులు అందరూ దేవుని మార్గంలో నడవటం, స్తుతించటం మంచిది అని కీర్తనకారుడు రాస్తాడు కదా. పాట పాడతారు కదా మీరు, 148 కీర్తన అనుకుంటుంది, 12. యవ్వన కన్యక వృద్ధులు పాడి స్తుతించుతురు. యవ్వనులు, కన్యకలు, వృద్ధులు, బాలురు అందరూ కూడా దేవుని స్తుతించటం మంచిది. యవ్వన ప్రాయములో దేవుని మార్గములో నడవటం మంచిది అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. కొందరు యవ్వనం మధ్యనున్నా కూడా ఒక మాట చెప్తాడు సొలొమోను, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. యవ్వనుల మధ్యన ఒక పడుసువాడు అన్నా కూడా యవ్వనస్తుడే కదా. జ్ఞానం లేని వాళ్ళు, ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు, దైవ భయం లేనివాడు ఏడ తిరుగుతాడాడు? పొద్దు కూకిన కాడ చీకట్లో ఆ సందులు ఈ సందులు తిరుగుతూ ఉంటారు, అటు ఇటు జరుగుతూ ఉంటారు. అక్కడ చాలా భయంకరంగా లోపరుచుకునే వాళ్ళు ఉంటారు, కళ్ళు చిట్లించేవారు ఉంటారు, సైకిల్ చేసే వాళ్ళు ఉంటారు, లోపరుచుకునే వాళ్ళు ఉంటారు, తీయని మాటలు పలికే వాళ్ళు ఉంటారు కదా, ట్రాప్ చేసే వాళ్ళు ఉంటారు. మంచి వారిని ట్యాప్ చేసే బ్యాచ్ ఎక్కువ. 22వ వచనం, ఆ సూపులకి, ఆ ట్రాప్కి లొంగిపోయి పశువు వదవకి వెళ్ళిపోయిద్దే. సామెత చెబుతారు కదా, గొర్రె కాసేవాడిని నమ్మదు,
కోసేవాడిని అమ్మిద్దాన్ని, కషాయవాడిని అమ్మిద్దాన్ని అట్ట వెళ్తారనమాట. విజయవాడ దగ్గర కబేలా అని ఉంది. మా మామగారు, మా మేనమామ గారు బిల్ కలెక్టర్. ఆయన ఒక్కోసారి ఉదయాన్నే వెళ్ళినప్పుడు బిల్ బుక్ నాకు ఇచ్చి అవి వసూలు చేసుకురమ్మనేవాడు. నేను కబేలాకి వెళ్ళేవాడిని వసూలు చేద్దామని తీసుకొస్తానికి. బండి వేసుకొని వెళ్తే ఆడవాళ్ళే గొర్రె కాలు పట్టుకుని లాక్కెళ్తా ఉంటారు. గబగబా తీసుకెళ్ళి కోస్తారు కబేలాలో. లేడీస్ ఉన్నారు. అరే వీళ్ళు ఎట్ట కోస్తున్నారు బలి, నాకు ఆశ్చర్యం వేసింది. లాక్కెళ్తారేం లేదు. బస్సు అయితే 3 నెంబర్ బస్సు వెళ్తుంది కబేలాకి, ఖచ్చితంగా అడిగి ఆడలో కోసేస్తారు చక్క. ఒక కాలు పట్టుకు ఈడ్చుకెళ్తారు, మే అంటా ఉంటుంది. వేలేదు. కొంతమంది ఏమో గడ్డి చూపించి దానికి తీసుకెళ్తా ఉంటారు. ఇక పోవటమే సంగతి. అట్టా వాళ్ళ ఎంబటి వెళ్తారు. అది మరణం అని తెలియక సంసోను జీవితం అలానే పాడైపోయింది కదా. కాబట్టి మనం యవ్వన ప్రాయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మనం సరిచేయలేం ఎంతటి వాళ్ళమైనా సరే. కాబట్టి వాళ్ళు దేవుని మార్గంలో ఉంటే దేవుని భయంలో ఉంటారు, దేవుని తరిపీదులో నడుస్తారు. వాళ్ళ దేవుడు బలమైన సాధనాలుగా, బాణాలుగా మారుస్తాడు. అలాంటి బాణాలని అంబులో పెట్టుకున్నవాడు ధన్యుడు అంటాడు సొలొమోను. 127 కీర్తనలో 4వ వచనంలో ఉంది కదా. ఎవరు కూడా వామ్మో వాళ్ళ పిల్లల జోలికి వెళ్ళకూడదమ్మో అంటారు. గుమ్మాల్లో విరోధులు గుమ్మాల దగ్గర పోట్లాడతారు. కాబట్టి మరి రాజేషు, వేణు, ప్రవీణు, ప్రవల్లి కూడా మరి దేవుని కృపలో మంచిగా వర్ధిల్లి దైవుని యొక్క మార్గంలో ఉండి మంచి స్థితిలోకి వచ్చినట్టుగా దేవుడు వారిని దీవించునుగాక, వారిని ఆశించునుగాక. చేస్తున్న ఉద్యోగాల కన్నా ఇంకా శ్రేష్టమైనవి, ఉన్నతమైన వాటిని దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి వారిని వర్ధిల్ల చేయునుగాక.